పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా కమిటీ కార్యదర్శి. ఎక్కడో పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వలన భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో ఏలూరులో పెట్రోల్ కొరత, డీజిల్ కొరతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ముఖ్యమైన పనుల్ని, జీవనోపాధిని పక్కన పెట్టి పెట్రోల్ డీజిల్ నింపుకోవడం, పెట్రోల్ డీజిల్ తెచ్చుకోవడమే వారి దైనందిన జీవిత చర్యగా గత 2 రోజులుగా కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఏలూరులోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ బంకులో చూసినా పెట్రోల్ ఉందో లేదో తెలియదు, కానీ బయట మాత్రం నో స్టాక్ బోర్డు కనిపిస్తా ఉంది. ఓ పక్కన మంత్రులు, అలానే అధికారులు ప్రజలను కంగారు పడకండి, అసత్యాలు నమ్మకండి, అసత్య వార్తలు ప్రచారం అవుతా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కొరత లేదంటా ఉన్నారు. కానీ ఏది వాస్తవం ఈ రోజు సామాన్య జనానికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్కన పెట్రోల్ బంకుల్లో చూస్తే ఏలూరులో ఉన్న దాదాపు 90% పెట్రోల్ బంకులన్నీ మూతపడి ఉన్నాయి. చుట్టూ బారికేడ్లు అడ్డం పెట్టి, తాళ్లు కట్టి, నో స్టాక్ బోర్డులతో ఆ బంకుల్లోకి ప్రజలెవరిని అనుమతించట్లేదు. ఉన్న 1-2 బంకుల్లో పెద్ద పెద్ద లైన్లు, ఆ క్యూ లైన్ లో మేము నిలబడి డీజిల్, పెట్రోల్ కొట్టించుకోవాలంటే రోజులో చాలా భాగం పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికే సరిపోయే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన అమిత్ షా, మోడీ ఏది చెప్తే తానా అంటే తందానా అనే పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్, డీజిల్ కొరత లేదు, నిల్వలన్నీ అమోఘంగా ఉన్నాయి అన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే, వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఈ రోజు వాళ్ళు చెప్పిన దానికి చాలా విరుద్ధంగా కనిపిస్తా ఉంది. చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి తక్షణమే పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ప్రజలందరికీ కూడా అందించాలని, ప్రజలు ఈ విషయంలో పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తేగా ప్రభాకర్, ఏఐటిసి జిల్లా కోశాధికారి కుప్పాల కన్నబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.